వీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఆత్మానుసారముగా నడుచుకునడి, మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. గలతీయుల సంఘంలో కొంతమంది మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించట ద్వారానే నీతి వస్తుందని బోధించారు. దానికి భిన్నంగా పౌలు చెప్పింది ఏంటి అంటే, నిజమైన స్వేచ్ఛ పరిశుద్ధాత్మలో మాత్రమే ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 21 వచనాలలో ఆత్మానుసారముగా నడుచుకునడి, ఇది కేవలం ఒక సలహా కాదు, ఒక ఆజ్ఞ. విశ్వాసి ప్రతిరోజు పరిశుద్ధాత్మ ఆధీనంలో నడుచుటకు నిర్ణయాలు తీసుకోవాలి. శరీర అభిలాష అనగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలలో పాపపు స్వభావపు క్రియలు, వ్యభిచారం, విగ్రహారాధన, కలహం, అసూయ మొదలైనవి, వాటిని విసర్జించాలి. ఆత్మ మరియు శరీరం రెండు పరస్పర విరుద్ధమైనవి. ఒకదానిని అనుసరించినప్పుడు మరొకటి అణచబడుతుంది. రోమేలుకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలలో ప్రతి విశ్వాసిలో ఉండే ఆత్మ శరీరము మధ్య జరిగే పోరాటంలో జయించాలి. శరీరం ప్రకారం నడుచుకుని వారు శరీర విషయాలను, దాని ఇచ్చలను ఆలోచిస్తారు, నెరవేరుస్తారు. ఇది దేవుని దృష్టికి పాపభూయిష్టమైనది. ఆత్మ ప్రకారం నడుచుకుని వారంగా ఆత్మ విషయాలను ఆలోచిస్తూ వాటిని పరిశుద్ధాత్మ సహాయంతో మన జీవితాలలో అమలు చేసే వారంగా ఉంటే ఆయనలో నిలిచి ఉండే అనుభవంలోనికి మనం నడిపించబడతాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలలో మనం ఆయన యందు నిలిచి ఉండి ఆయన వాక్యం మన యందు నిలిచి ఉంటే ఫలించే అనుభవం మన సొంతమే. దానికి రోమేలుకు రాసిన పత్రిక 13:14లో ఉన్నట్లు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొని పాత రోత శరీరేచ్ఛలను విసర్జించి మనలను మనం క్రీస్తులో నూతనపరుచుకొని దేవుని ఆత్మ నడిపింపు ద్వారా నడుచుకున్నట్టుకు ఇష్టపడాలి, కష్టపడాలి. ఆమేన్.